మనమైతే ఇప్పుడు దొడ్డ బసవన్న టెంపుల్కి అయితే వచ్చేసాం. పక్కనే దొడ్డ గణపతి టెంపుల్ అని ఉంటుంది, కానీ ఈ టైంకి అయితే అది క్లోజ్ ఉంది. సో మనం అయితే ఇప్పుడు ఈ టెంపుల్ని అయితే చూసి వచ్చేద్దాం. ఈ టెంపుల్ అయితే మనకి 7:30 AM నుంచి 8:30 PM దాకా ఓపెన్ ఉంటుంది. బట్ గణపతి టెంపుల్ అయితే మనకి 12:30 కల్లా క్లోజ్ అయ్యి మళ్ళీ 5:30కి ఓపెన్ అవుతుందంట. చూడండి, ఇదే దొడ్డ బసవన్న అంట. చూడండి ఏ సైజులో ఉన్నారో. ఇప్పుడే బసవన్న దర్శనం అయితే అయిపోయింది. చూసారు కదా నంది ఎంత పెద్దగా ఉందో. ఇది ఏకశిలా విగ్రహం అంట. అరౌండ్ 1500s బెంగళూరు కింగ్ అయిన కెంపగౌడ గారు అయితే ఈ టెంపుల్ని నిర్మించారంట. ఈ టెంపుల్లో ఓన్లీ నందికి పూజలు చేస్తారు. నార్మల్గా శివాలయంలో శివుని ఎదురు నంది ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం నంది వెనకాల శివలింగం ఉంటుంది. కానీ వీక్ డే అవ్వడం వల్ల జనం ఎవరూ లేరు. సో అనుకున్న దానికన్నా చాలా త్వరగా అయిపోయింది దర్శనం అయితే. మనకి ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో మొత్తం జనాలందరూ శనక్కాయలు తయారు చేయడం ఇదంతా కనిపిస్తుంది. ఏంటి అని చెప్పి నేను లోకల్స్ ఒకరిని స్టోరీ అడిగితే, లైక్ ఈ చుట్టుపక్కల మొత్తం శనక్కాయలు పండించే పొలాలు అయితే ఉండేవంట. సో ఆ పంటల్ని ఎద్దైతే నాశనం చేసేదంట. సో శివుణ్ణి అడిగితే ఇక్కడ విగ్రహం స్థాపించండి అని చెప్పారంట. సో అందుకే ఈ ఏకశిలా విగ్రహం అయితే ఇక్కడ స్థాపించారంట. బట్ ఒక మూర్ఖుడు అయితే ఆ ఎద్దుని కొట్టేశాడంట. దానికి కోపం వచ్చి మళ్ళీ పంటలు నాశనం చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ ఎద్దు మీద త్రిశూలాన్ని పెట్టమని చెప్తే అప్పుడు ఈ బసవన్న మీద త్రిశూలాన్ని అయితే పెట్టారంట. అప్పుడు ఆ ఎద్దులు అయితే శాంతించాయండి. సో దానికి సోవనీర్గా ఇక్కడైతే ఈ స్టోరీ తెలియడానికి ఈ విగ్రహాలు అయితే పెట్టారంట.